ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇదిగో మరి శాంతి మహేష్ వారి కుటుంబం కృతజ్ఞత కూడికగా మరి ఈ సభని ఏర్పాటు చేశారు తండ్రి. వారికి ఇచ్చిన ఆయుష్ను బట్టి, వారికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఎన్ని శ్రమలు వచ్చినా మరి మీరే చూసుకుంటున్నారని ఆ మేలు విషయమై ఈరోజు ఏర్పాటు చేసిన ఈ కృతజ్ఞత కూడికను బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. వారి కుటుంబాన్ని మరి పరలోకపు ఈవులతో దీవించమని, అలాగే వారికి రావాల్సిన ధన్యత వారికి ఇవ్వమని, అలాగే ఇక్కడున్న మీ పిల్లలము మేము మరి ఏవైతే ఈరోజు ఇంకా కొన్ని మాటలు వినబోతున్నామో ఆ మాటలు సమయోచిత జ్ఞానంతో అర్థం చేసుకొనగలుగుటకు మాకు సహాయం చేస్తారని, శక్తిని బలాన్ని దయచేస్తారని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. పరలోక ప్రతిబింబంలో సంఘానికి ప్రతిరూపాలు అనే టైటిల్ వేయడం జరిగిందండి. మరి ఈ మాటల్ని ఆలోచించగలిగితే పరలోక ప్రతిబింబం అంటే ఏంటంటే, నిద్ర వస్తుందా చెప్పండి? ప్రతిబింబం అదే. ఇప్పుడు చికెన్కి ప్రతిరూపం ఏంటంటే మీరు ఇప్పుడు తయారు చేసేస్తారు ఏంటి, లివర్ ఫ్రైని వెజిటేబుల్తో తయారు చేస్తున్నారు. అంటే దానికి ప్రతిరూపం చికెన్ లివర్కి ప్రతిరూపం ఏంటి, తోటకూర లివర్ ఫ్రై అంట. సేమ్ అలాగే ఉంటుంది. అంటే అర్థమైంది కదండి, ఇది ఇలాంటివి అర్థమవుతాయి. ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు పరలోకానికి ప్రతిబింబం అంటే నేను చెప్పేది మీకు అర్థం కావాలా వద్దా? అర్థం కావాలి కాబట్టి నేను అడిగింది చెప్పాలి. ప్రతిబింబం అంటే ఏంటి అంటే ప్రతిలోక ప్రతిబింబం అనగానే పరలోకం లాంటి ఇంకో లోకం ఉందని. ఇప్పుడు ఈ పరలోక ప్రతిబింబం ఎవరు అని మనం ఆలోచించగలిగితే, మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఆయన ఒక మాట వదిలారండి. ఏమంటే శిష్యులకి చెబుతూ ఏమంటారంటే, మీరు ఇలా ప్రార్థన చేయమంటారు, ప్రార్థన చేయండి అని చెబుతూ మత్తయి సువార్త 6వ అధ్యాయము 9 నుంచి 13 వచనాల్లో నీ రాజ్యము వచ్చునుగాక అన్న తర్వాత చదవండి. నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందును, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి అందును నెరవేరును గాక. ఇప్పుడు మన ప్రతిరూపం గురించి చెప్పుకున్నాం కదా. పరలోకంలో దేవుని చిత్తం ఎలా అయితే నెరవేరుతుందో భూమి మీద కూడా అలాగే నెరవేరాలి. అంటే పరలోక ప్రతిబింబం భూమి మీద కనిపించాలి, అంతేనండి. పరలోక ప్రతిబింబం అంటే పరలోకం అనేది ప్రతిబింబం కింద భూమి మీద కనిపించాలి. అక్కడ ఏదైతే నెరవేరుతుందో అది భూమి మీద నెరవేరాలి. అక్కడ ఏదైతే జరుగుతుందో అది భూమి మీద జరగాలి. దీన్ని ప్రతిబింబం అంటారు. అయితే ఇక్కడ చిత్తం అంటున్నారు, నీ చిత్తము అంటున్నారు. చూడండి, నీ చిత్తము అంటే దేవుని ఇష్టము భూమి మీద నెరవేరాలి. ఎక్కడ నెరవేరుతుందంట? మళ్ళీ చదవండి అన్నమాట. నీ చిత్తము ఎక్కడ నెరవేరుతుందంటే నెరవేరునట్లు కాదు, నెరవేరుచున్నట్లు ఆల్రెడీ అక్కడ జరుగుతుంది. అలా ఎక్కడ జరగాలంట? భూమి మీద జరగాలంట. అంటే పరలోకంలో జరిగేది ప్రతిబింబం లాగా ఎక్కడ జరగాలి? భూమి మీద జరగాలి. ఇప్పుడు అర్థమైంది కదండి. అంటే ప్రతిబింబంగా ఈ భూమి మీద జరగవలసిన పని ఉంది. ఈ ప్రతిబింబం మీరు అద్దంలో చూసుకుంటున్నారు. రోజు పొద్దుటే లేచి మనం వెళ్ళేది ఎక్కడికి వెళ్తాం? అద్దం దగ్గరికి. నేను బాగున్నానా లేదా, ఏమన్నా కళ్ళు అటు ఇటు ఎక్కడికన్నా వెళ్ళిపోయినాయా, నిద్దట్లో ఎవరన్నా పీకెళ్ళిపోయారా, నా జుట్టు ఎలా ఉంది, ఇవే కదండి. అంతే కదా, మన అందాన్నే కదా చూసుకునేది. ఇంకా దేన్నైనా చూసుకుంటావా? అందం ఫస్ట్ వెళ్ళగానే ఫేస్లో తల బాగోపోతే వెంటనే ఏం చేస్తాం? తల చదురుకుంటాం. తర్వాత కంట్లో పుసులు, తర్వాత ముక్కులో కొంతమంది తొందరగా వెళ్ళి బ్రష్ చేసేస్తారు. ఎందుకు? పళ్ళు క్లీన్ అయిపోవాలి. తర్వాత ఇలాగా మన శరీరాన్ని శుభ్రం చేసుకోవడానికి చూస్తాం. ఇలా మనం ఎప్పుడైతే అద్దంలో చూస్తున్నామో ఏం కనిపిస్తుంది? మన ఫేస్ ప్రతిబింబం. అద్దంలో చూసుకునేది ఏంటి? ప్రతిబింబం లేదా ప్రతిరూపం అంట. ఇప్పుడు ఈ ప్రతిబింబం పరలోకంలో నెరవేరేది ఎక్కడ నెరవేరాలంట?
భూమి మీద నెరవేరాలంట. పరలోకంలో, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, పరలోకంలో నెరవేరేది భూమి మీద నెరవేరాలంట. ఇంతకీ దేవుడు నెరవేర్చాలి అనుకుంటున్నాడు. ఈ నెరవేర్చడానికి, అంటే భూమి మీద నెరవేర్చడానికి ఎవరిని పంపాడు? భూమి మీద నెరవేర్చడానికి ఎవరిని ఏర్పరచుకున్నాడు? భూమి మీద నెరవేర్చడానికి ఏమైనా సిస్టమ్ పెట్టాడా అని మనం ఆలోచించగలిగితే, ఇదిగో యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత ఆయన చిత్తాన్ని నేను నెరవేర్చడానికి వచ్చాను, ఆయన పని నేను చేయడానికి వచ్చాను అని చెప్పి ఆయనతో పాటు కొంతమందిని ఇంక్లూడ్ చేశాడు. ఎవరు అని మనం ఆలోచించగలిగితే ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. ప్రకటన గ్రంథము, మనలను ప్రేమించుచు తన రక్తము వలన, ఎవరి రక్తం వలన అండి? యేసుక్రీస్తు వారి రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావము యుగములు కలుగునుగాక, ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. ఏం చేశారంటే? ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. ఇప్పుడు రాజ్యము ఎవరంట? యేసుక్రీస్తు రక్తంలో ఎవరైతే కడగబడ్డారో వాళ్ళు. చాలా జాగ్రత్తగా ఏమనంటే, నేను కడగబడలేదు అయినా నేను రాజ్యం అంటే కుదరదు. ఇక్కడ యేసుక్రీస్తు వారి రక్తంలో ఎవరైతే కడగబడ్డారో వాళ్ళు మాత్రమే రాజ్యం. నేను రాజ్యం అంటే కుదరదు మళ్ళీ. ఎందుకంటే యేసుక్రీస్తు వారి రక్తంలో కడగబడకుండా నేను రాజ్య సంబంధి అనకూడదండి. ఓకేనా? ఈ విషయం ఆలోచించాలి. ఇప్పుడు ఈ యాజకులుగా చేశారంట. ఎవరు చేశారు? తండ్రి అయిన దేవుడికి ఒక రాజ్యంగా ఇచ్చేశారంట. ఎవరైతే యేసుక్రీస్తు వారి రక్తంలో కడగబడ్డారో వాళ్ళని. వీళ్ళు ఎలా ఉన్నారంటే, మునుపు చీకటిలో ఉన్నారు. ఈ చీకటిలో ఉన్న జనాన్ని తీసుకొచ్చి ఇదిగో వెలుగులో నిలబెట్టాడు. ఎవరా వెలుగు? యేసుక్రీస్తు వారు. నిజమైన వెలుగు ఉంది, అది లోకం పట్టించుకోలేదంట, లోకం ఎరగకుందంట. ఆ వెలుగుకి పరిచయం, ఆ వెలుగులో నుంచో పెట్టారు. ఆ వెలుగులోకి తీసుకువచ్చిన సంగతి కూడా పేతురు గారు మాట్లాడతారు. చూడండి, పేతురు గారు ఇందాక వాక్యపట్నం చదువుకున్నారు కదా. 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు ఇది వరకు చీకటిలో ఉన్నారు, ఆ చీకటిలో నుండి ఆశ్చర్యకరమా? యేసుక్రీస్తు వారు ఆశ్చర్యపరిచారా? యేసుక్రీస్తు వారు ఆశ్చర్యకరుడా? ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్ములు పిలిచిన వాని ఎవరు పిలిచారు? ఏమో అండి, మమ్మల్ని ఎవరు పిలిచారు మాకేం తెలుసు, ఏదో పాంప్లెట్ పెట్టారు, మేము వచ్చాం అంతే. ఇప్పుడు ఎవరు పిలిచారు మిమ్మల్ని? ఎందుకు కూర్చున్నారు ఇక్కడ? ఎవరు పిలిచారు అనుకుంటున్నారు? మహేష్ గారు పిలిచారా? కృతజ్ఞత కూడికి. శాంతి సిస్టర్ గారు ఏమైనా పిలిచారా మిమ్మల్ని? ఎవరు పిలిచారు? దేవుడండి. దేవుడు. ఇదిగో చూడండి, అక్కడ మళ్ళీ చదవండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురము చేయు నిమిత్తము. ఎవరు పిలిచి? చూడండి, చివరికి చదవండి. ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలు. ఇప్పుడు ఎవరు పిలిచారు మిమ్మల్ని? దేవుడు. ఈరోజు మీరు బైబిల్ పట్టుకుని అలా కూర్చుని చదువుతున్నారంటే ఎవరు పిలిచారు మిమ్మల్ని? దేవుడే. మహేష్ గారు, శాంతి గారు ఏం చేస్తున్నారు? కృతజ్ఞత తెలుపుకుంటున్నారు దేవునికి. ఏమని? ఇదిగో ఈరోజు ఇలా నేను కొంతమందికి వాక్యం వినిపించాలి, ఆయన పని మేము చెయ్యాలి. ఇదండి. అంటే మిమ్మల్ని పిలిచిన వారెవరు? దేవుడు. మిమ్మల్ని పిలిచింది దేవుడు. ఆయనకి రాజ్యముగా అప్పగించింది ఎవరు? దేవునికి రాజ్యముగా అప్పగించింది ఎవరు? ముందు చదువుకున్నాం మనం, యేసుక్రీస్తు. అంటే దేవుని సొత్తైన ప్రజలు మీరు, ఆయన రాజ్యము. ఈ రాజ్యం ఏం చేయాలంట? ముందు మనం మత్తయి సువార్తలో చదువుకున్నాం కదా. మత్తయి సువార్తలో ముందు మాట చదవండి. ముందు మాట, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక అన్నారు కదా. ముందేమంటున్నారండి? నీ రాజ్యము వచ్చిందా రాలేదా? ఏమండి, వచ్చిందా? ఎక్కడొచ్చింది? ఏం చేశారు యేసుక్రీస్తు వారు? రాజ్యము
దేవునికి అప్పగించేశారు. ఏదట ఆ రాజ్యం? ఎవరైతే యేసుక్రీస్తు వారి రక్తంలో కడగబడ్డారో వారిని అంటారు కదా, ఎవరైతే యేసుక్రీస్తు వారి రక్తంలో కడగబడ్డారో వాళ్ళు యేసుక్రీస్తు వారి రక్తంలో ఎప్పుడు కడగబడతారండి? అది అంటే బాప్తిస్మము ద్వారా దేవుని రాజ్యంలో చేర్చబడుతున్నారు. బాప్తిస్మం తీసుకున్న వారందరూ ఎవరని చెప్పొచ్చు? దేవుని రాజ్యము. ఓకేనా? ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలండి? నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు నీ రాజ్యం వచ్చునుగాక అని ప్రార్థన చేయమన్నారు. రాజ్యం వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలి? వీళ్ళు భూమి మీద పరలోకంలో నెరవేరుతున్నాయి. ఎక్కడ నెరవేరాలి? భూమి మీద నెరవేరాలి. ఏమండి, ఎన్ని నెరవేర్చారు? పరలోకంలో ఏం నెరవేరుతుందో తెలిస్తేనే కదా భూమి మీద ఏమన్నా నెరవేర్చగలం. అంతేనండి. పరలోకంలో ఏం జరుగుతుందో తెలిస్తే భూమి మీద ఏమైనా నెరవేర్చడానికి అవకాశం ఉంటుంది. పరలోకంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. పరలోకంలో ఏం చేస్తున్నారో వాళ్ళు మనకు తెలియదు. పరలోకంలో ఏం మాట్లాడుతున్నారో కూడా మనకు తెలియదు. కానీ ఇవన్నీ మనం ఆలోచించుకుంటే పరలోకంలో ఏం జరుగుతుందో తెలియనప్పుడు భూమి మీద ఏం నెరవేరుస్తాం మనం? అవునా కదండి. అంటే ఏం జరుగుతుందో తెలియాలి. అంటే ఇప్పుడు మనల్నే కాదు ఆయన ఏర్పరచుకోవటం. ఇంతకు ముందు ఇశ్రాయేలీలను కూడా ఏర్పరచుకున్నారు. వాళ్ళని కూడా ఏమన్నాడు తెలుసా? వాళ్ళని ఏమనలేదు ఇశ్రాయేలీలుగా నా పిల్లలని వదిలేశాడని ఏమనుకోకండి. చూడండి ఏమంటారు, చూడండి. నిర్గమాకాండం 19వ అధ్యాయము 6వ వచనం. నిర్గమాకాండము 19. సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజక రూపకమైన రాజ్యముగా ఇశ్రాయేలీలను కూడా ఏమంటున్నారు వాళ్ళని కూడా యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందిరని చెప్పుము. నువ్వు ఇశ్రాయేలీలతో పలకవలసిన మాటలు ఇవే అని చెప్పగా ఇశ్రాయేలీల్ని కూడా ఏమంటున్నారండి? రాజ్యము అంటున్నారు. అంటే దేవుడు తన పిల్లల్ని ఎవరినైతే ఏర్పరచుకుంటున్నారో ఆ పిల్లలనే రాజ్యము అని పిలుస్తున్నారు. ఇప్పుడు తన పిల్లలు ఎవరని మనం ఆలోచించగలిగితే ఇదిగో చీకటిలో నుంచి వెలుగులోకి వచ్చిన మనమే. అంటే మనమే రాజ్యము. ఈ రాజ్యమే మనం ఎలా కూడుకున్నామండి? ఇక్కడ సంఘము. అంటే సంఘం అంటే రాజ్యము, ఆ రాజ్యం అన్న సంఘమే. ఇది మనకు తెలిసిన విషయం. ఇప్పుడు పరలోకంలో ఆయన చిత్తం నెరవేరుతుందంట. ఇప్పుడు పరలోకంలో ఆయన చిత్తం నెరవేరిస్తే భూమి మీద ఆయన చిత్తాన్ని నెరవేర్చవలసిన వారెవరు? బయట సిగరెట్ తాగుతున్నవాడా? ఇప్పుడు బార్ షాపులో కూర్చున్నవాడా? ఏమంటే బయట పార్టీలు చేసుకుంటున్న వాళ్ళు నెరవేర్చాలా? లేదు కదా. ఎవరు నెరవేర్చాలి? మనమే. ప్రార్థన చేయడం కాదండి, దీని అర్థం తెలుసుకోవాలి. ఈ ప్రార్థన చేయడం కాదు, దీని అర్థం తెలుసుకోవాలి. అంటే ఆయన చిత్తం నెరవేర్చే వారిగా మనం ఉండాలి. అంటే ఇప్పుడు పరలోక ప్రతిబింబం ఎక్కడ ఉన్నట్టు? ఇప్పుడు పరలోక ప్రతిబింబం అంటే ఎవరు? మీరే, సంఘం. ఎందుకంటే ఈ పరలోక ప్రతిబింబం, ఈ రాజ్యాన్ని ఎవరికి అప్పగించారంట? దేవునికి. అంటే ఇప్పుడు ఈ సంఘం ఏం చేయాలి? పరలోకంలో ఏదైతే నెరవేరుతుందో అది భూమి మీద నెరవేర్చడానికి ప్రయత్నం చేయాలి. చేస్తున్నారా? ఏమండి? భక్తిగా బ్రతకడం కానీ, ప్రేమగా బ్రతకడం కానీ, దయగా బ్రతకడం కానీ, ఇవన్నీ ఈ ప్రార్థనా పూర్వకంగా బ్రతకడం కానీ, దేవుణ్ణి స్తుతించడం కానీ, ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి? సంఘంలో. ఓకేనా? సంఘంలో జరుగుతాయి. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అంటే పరలోకానికి ప్రతిబింబం ఎవరు? సంఘం. అంటే సంఘంలో జరిగేవన్నీ పరలోకానికి మ్యాచ్ అవ్వాలి. ఇప్పుడు మీ ఫేస్ చూసుకున్నారండి, మీరు బ్రహ్మానందంలా కనిపించారనుకో అద్దంలో చూడగానే. ఏమండి, ఆ మగోళ్ళు అయితే చిరంజీవి లాగా, లేకపోతే ఎలా చిరంజీవి ఫేస్ వచ్చేస్తుంది అనుకో అద్దంలో మీరు చూసుకున్నప్పుడు, మీ ఫేస్ కాకుండా. అప్పుడు ఏమంటారు మీరు? ఇలాగే ఉండని అంటారా? నా ఫేస్ నాకే కావాలి. అవునా కదండి? అంటే ఇప్పుడు ప్రతిబింబంగా మీరు ఉన్నారు. ఇక్కడ ఎక్కడున్నారు? సంఘంలో ఉన్నారు. ఇప్పుడు పరలోకంలో జరిగే విషయాలన్నీ మీరు ఏం చేయాలి? తెలుసుకుని వాటిని నెరవేర్చడానికి ప్రయత్నించాలి. అంతేనా? వాటిని నెరవేర్చడానికి ప్రయత్నించాలి. అయితే
ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఆలోచించగలిగితే, ఇప్పుడు పరలోక ప్రతిబింబం సంఘం అని చెప్పుకున్నాం. సంఘానికి ప్రతిబింబం లేదా ప్రతిరూపాలు, నెక్స్ట్ మాట అదే కదండి. పరలోక ప్రతిబింబంలో సంఘానికి ప్రతిరూపాలు. ప్రతిరూపం అన్నా ప్రతిబింబం అన్నా ఒకటే. ఇప్పుడు సంఘానికి ప్రతిబింబం అంటే పరలోకంలో జరిగేది సంఘంలో జరగాలి, సంఘంలో జరిగేది ఎక్కడ జరగాలి? సంఘంలో జరిగేది ఎక్కడ జరగాలి? ఇప్పుడు సంఘానికి ప్రతిబింబం కావాలా? సంఘానికి ప్రతిబింబం అని టైటిల్ పెట్టుకున్నాం కదా. ఇప్పుడు సంఘానికి ప్రతిబింబంగా సంఘానికి ప్రతిబింబంగా ఎవరున్నారు అని మనం ఆలోచించగలిగితే, దేవుడు ఒక చక్కని మాట చెప్తున్నాడండి. చాలా బాగుంటుంది చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో. చాలండి. ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతుంది? ఇప్పుడు మహేష్ గారు ఉన్నారండి. మహేష్ గారు ఒక్కరే కుటుంబమా? మహేష్ గారును శాంతి గారు కుటుంబమా? ఇద్దరు కలిపి, అంతేనండి. తర్వాత పిల్లలు, ఇలా పిల్లలు తల్లిదండ్రులు కలిపి ఒక కుటుంబం. అంతేగాని మహేష్ గారు ఒక్కరినే కుటుంబం అనరు. అర్థమవుతుంది కదండి. ఇప్పుడు ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నది? పరలోకమందున్న తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నది. ఇప్పుడు ఈ కుటుంబం ఎక్కడికి వస్తుంది? సంఘంలోకి వస్తుంది. దేనికి? పరలోక ప్రతిబింబంగా ఉండడానికి. పరలోక ప్రతిబింబంగా ఉండడానికి. ఈ పరలోక ప్రతిబింబంగా ఉన్న సంఘంలో కుటుంబాలు ఉన్నాయి. అర్థమైందా? ఈ పరలోక ప్రతిబింబంగా ఉన్న సంఘంలో కుటుంబాలు ఉన్నాయి. వెంకట గారు కుటుంబం, రాజ్యలక్ష్మి గారు కుటుంబం, మహేష్ గారు కుటుంబం, ఇలా రాజాబాబు గారు కుటుంబం, ఇలా కుటుంబాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ కుటుంబం దేనికి ప్రతిబింబంగా ఉండాలి? దేనికి ప్రతిబింబంగా ఉండాలి? సంఘానికి ప్రతిబింబంగా ఉండాలి. అర్థమవుతుందండి? అర్థమైందా? అర్థం కాలేదా? సంఘానికి ప్రతిబింబంగా ఉండాలి. ఓకేనా? సంఘానికి ప్రతిబింబంగా ఏముండాలి? కుటుంబం ఉండాలి. ఇప్పుడు ఈ కుటుంబం ఎలా ఉండాలనుకున్నాడు? ఈ కుటుంబం ఒక్కరితోటే స్టార్ట్ అవుతుందా? లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఎవరు మన మధ్యలో ఎవరండి? అశోక్ గారు ఉన్నారు, అశోక్ బాబు గారు. ఇప్పుడు అశోక్ బాబు గారు ఒక్కలే కుటుంబమా? లేదు. ఎవరు కావాలి? ప్రసన్న గారు కావాలి. అవునా? ప్రసన్న గారు కావాలి. అందుకనే యవ్వన స్త్రీల గురించి మాట్లాడుతూ ఒక చక్కని మాట మాట్లాడతారు చూడండి. మొదటి తిమోతి గారికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి యవ్వన స్త్రీలు వివాహము చేసుకొని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండవలెనని కోరుచున్నాను. పౌలు గారు ఏమని కోరారంట? యవ్వన స్త్రీలు ఏం చేయాలంట? వివాహం చేసుకుంటే ఏమవుతుంది? ఒక కుటుంబం అవుతుంది. ఈ కుటుంబం ఎవరి ద్వారా పిలువబడుతుందంట కుటుంబం అని? వినలేదండి? విన్నారా? ఇప్పుడు అశోక్ బాబు గారు ప్రసన్న గారిని పెళ్లి చేసుకున్నారండి. ఇది కుటుంబం. ఓకేనా? ఈ కుటుంబము ఎవరి ద్వారా కుటుంబం అని పిలువబడుతుందంట? దేవుని ద్వారా. భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో, అంటే భూమి మీద ఉన్న ప్రతి కుటుంబం ఎవరిని బట్టి పిలువబడుతుంది అంటే ఈ కుటుంబం ఏర్పడడానికి ఎవరు కారణం? తండ్రి. అంటే ఇప్పుడు భార్యని ఇస్తున్నారంటే ఎవరు ఇస్తున్నారు? దేవుడు. ఇప్పుడు వీళ్ళిద్దరు కుటుంబం. భార్యను కూడా ఏం ఉత్తినే అలా ఇచ్చే నువ్వు భార్యాభర్తలుగా కాపురం చేయండి అని ఇస్తలేదండి. ఎంత చక్కగా రాశారో చూడండి. అక్కడ యవ్వన స్త్రీలు వివాహం చేసుకుని పిల్లలను కని ఏం చేయాలంట? గృహ పరిపాలన చెయ్యాలంట. ఇంకా ఏం చేయాలండి? నిందించుటకు విరోధి ఎవరు? సాతానికి అవకాశం ఇవ్వకూడదంట. అంటే ఎంత ముఖ్యమైన పాత్ర ఇచ్చారో చూసారా? అంటే స్త్రీని ఇచ్చేసాడంటే ఏదో ఉత్తినే ఇచ్చేలేదంటే, ఆమెకి చాలా ప్రాముఖ్యమైన పని పెట్టారు. అంటే పురుషునికి అదృష్టం ఎప్పుడు వస్తుంది? పెళ్ళయ్యాక. మన వాళ్ళు ఏమనుకుంటారు? దురదృష్టం వచ్చింది అనుకుంటారు. అయిపోయిందిరా బాబు, ఈవిని పెళ్లి చేసుకున్నాక మొత్తం అయిపోయింది ఇంకా, అంటే ఇటువంటి మాట్లాడు. కానీ
నిజముగా దేవుని కోసం బ్రతికే స్త్రీ, ఇదిగో ఇలాగ యవ్వన స్త్రీ వివాహము చేసుకుని నిందించడానికి అవకాశం ఇవ్వకుండా పిల్లల్ని కానీ సాతానిని ఎదిరిస్తూ సాతాని గురించి ఎదురాడుతుందంటే అలాంటి భార్య దొరకడం అదృష్టం కదండి. అంటే ఇలాగ భార్యాభర్తలని ఒక కుటుంబంగా ఏర్పరిచాడు. ఈ కుటుంబం ఆయన ఎదుట ఎలా ఉండాలంటే ఎఫెసీ పత్రిక ఇప్పుడు చదవండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాల్లో చివరి మాటలు చదవండి. చివరి మాట, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఇప్పుడు ఈ కుటుంబం ఎలా ఉండాలంటే అంటే ఏర్పాటు అనేది ముందరే జరిగిపోయింది, మనం భూమి మీదకి రావాలని. ఈ కుటుంబం ఎలా ఉండాలంట చదవండి మళ్ళీ చివరి మాట, మనము తన ఎదుట పరిశుద్ధులముగాను నిర్దోషులమై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఏర్పరచుకున్నాడంట. ఎవరిలో? క్రీస్తులో. ఇప్పుడు మీరు క్రీస్తులో వచ్చారా కుటుంబం కింద, మీ ఇష్టం వచ్చినట్టు వచ్చారా? అంతేనండి. ఇప్పుడు క్రీస్తులో మిమ్మల్ని ఎలా ఏర్పరచుకున్నాడంట? ప్రేమ చేత. ఎలా ఉండాలనుకున్నాడంట? పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను. మీలో పరిశుద్ధత ఏంటో చెప్పండి. ఈరోజు మీలో పరిశుద్ధత ఏంటో చెప్పండి. నేను ఇదిగో నాలో ఇది పరిశుద్ధత అని చెప్పగలదురా? ఏమండి, ఇదిగో నాలో ఇది పరిశుద్ధత అని చూపించగలదురా? నాలో ఇది పరిశుద్ధత అని చెప్పగలదురా? ఇలా మనం ఏదైతే కుటుంబంగా ఉన్నామో ఆ కుటుంబం ఎలా ఉండాలంట? పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను ఉండాలంట. అయితే బైబిల్ గ్రంథంలో ఆయన కోసం బ్రతికిన భక్తుల్లో మొదటిగా నోవాహు గారి గురించి మనం ఆలోచించగలిగితే, నోవాహు గారు కుటుంబాన్ని ఎలా కట్టుకున్నాడో అని ఆలోచించాలి. నోవాహు గారు కుటుంబాన్ని ఎలా కట్టుకున్నాడో అని ఆలోచించాలి. ఎందుకంటే ఆయన ఒక్కడిగా ఉండిపోలేదు, ఒక్కడిగా రక్షింపబడలేదు. ఆయన గురించి ఆలోచిస్తే ఆదికాండము 6వ అధ్యాయం 8వ వచనం. ఆదికాండము 6వ అధ్యాయము 8వ వచనం. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. నోవాహు ఏ దృష్టి యందు కృప పొందినవాడాయనంటే దేవుని దృష్టి యందు కృప పొందినవాడాయను. ఎందుకని మనం ఆలోచించగలిగితే ఆయన దేవునికి ఎలా ఉన్నాడంట? దేవుని దృష్టిలో కృప పొందినవాడైనంట. అలా అని ఈరోజు మీరు ఇక్కడ కూర్చున్నారు కదా, మీరు కూడా ఏదో నేను కష్టపడితే వచ్చాను, నేను కష్టపడితేనే ఇక్కడ వాక్యం వింటున్నాను, నా కృషి నా ప్రయత్నం అంటే అది చెల్లదండి. ఒక్క మాటలో తీసేస్తాను చూడండి. ఒకవేళ అలాంటి వారు ఎవరన్నా ఉన్నారంటే, అలా ఏమైనా అనుకున్నారంటే, ఇదిగో ఒకవేళ మీలో అలాంటి గర్వం ఏమైనా ఉందంటే ఒక్క మాటలో తీసేస్తాను చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఎలా రక్షింపబడ్డారంటే ఎవరి కృప ఉంది? నోవాహు గారి మీద ఎవరి కృప ఉంది? మీ మీద ఎవరి కృప ఉంది? ఓకేనా? ఇప్పుడు నేను ఆయన కృప లేకుండా రక్షింపబడ్డానని ఏమైనా చెప్పగలమా? అప్పుడు అందుకనే అన్నా ముందు, దేవుని ప్రమేయం లేకుండా మీరు రక్షింపబడలేదు. ఆయన కృప ఉంది కాబట్టే మీరు రక్షింపబడ్డారు. ఇప్పటికీ నేను చదువుకున్నాను, నేను నేర్చుకున్నాను, నాకు ఇలాంటి గర్వంతో మీరు ఏమైనా ఉన్నారంటే అది అంతే కదండి. సుంకరికి ప్రార్థన, పరిసయ్యుడు ప్రార్థన మీకు తెలుసు కదా, మళ్ళీ దాన్ని వివరించే అవసరం లేదు. అంటే ప్రియమైన దేవుని పిల్లారా, ఇక్కడ మీరు కృప ద్వారా మాత్రమే రక్షింపబడ్డారు. నా తండ్రి ఆకర్షిస్తేనే కానీ నా యొద్దకు ఎవడు రాడు. అంటే తండ్రి ఆకర్షించాడు. ఇదిగో మీరు బైబిల్ దగ్గరికి వచ్చారు, వాక్యం దగ్గరికి. ఈరోజు వాక్యం మీరు చదువుతున్నారంటే దానికి కారణం తండ్రి, దేవుడు. ఆయన కృప మీ మీద ఉందంటే,
ఆయన కృప మీద ఉంది. మరి ఈ కృపను కాపాడుకోవాలి కదా, ఆయన ఇచ్చిన కృపను కాపాడుకోవాలి కదా. నోవాహు గారు ఎలా కాపాడుకున్నారు? ఒకరి గురించి ఆలోచిస్తే సరిపోద్దండి. ఇప్పుడు మీరు బైబిల్ అంతా చదివేయమని నేను చెప్పను. అందరు భక్తుల గురించి మనం ఆలోచించే అవసరం లేదు. ఒకరిని తెలుసుకుంటే సరిపోద్ది ఈరోజు, అంతేనా? అవునా కదా? ఈ రోజుకి నెక్స్ట్ వీక్ ఇంకొకరి గురించి నేర్చుకుందాం. అలా కొద్దిగా నేర్చుకోవడానికి ఏమైనా ప్రయత్నిస్తున్నారా? ఏమండి, ఇంట్లో మాత్రం లెక్కలేసుకుంటాం. ఈరోజు ఆదివారం కాబట్టి ఏం తినాలి? చికెన్. నెక్స్ట్ వీక్ మటన్, అవతల పీతలు, అవతల చేపలు, ఇలా లెక్కలేస్తారు. కానీ ఇదిగో ఈరోజు నోవాహు గారి గురించి నేర్చుకుందాం, ఈరోజు అబ్రహాం గారి గురించి నేర్చుకుందాం, ఈరోజు ఇస్సాక్ గారి గురించి నేర్చుకుందాం, ఈరోజు యాకోబు గారి గురించి నేర్చుకుందాం. అంటే జీవితాలు ఎందుకు రాయించారండి దేవుడు బైబిల్లో? ఆ జీవితాలను ఎందుకు రాయించాడు? నీ కోసం నా కోసం కదా, మనకి బుద్ధి కలగడానికై. మనం బుద్ధి తెచ్చుకుంటున్నావా? ఈ బుద్ధి నేర్చుకుంటున్నావా? నేర్చుకునే అవకాశం ఉందా? ఎక్కడండి, ఖాళీ ఎక్కడ ఉంటుంది మాకు? పొద్దున్న వెళ్తాం, సాయంత్రం వస్తాం, వండుకుని తినాలి, పడుకునేసరికి 11, 12 అయిపోతుంది, మళ్ళీ పొద్దున్నే లెగాలి. ఈ మధ్యలో ఏం చదువుతాయండి? వాక్యం ఏం నేర్చుకుంటాం? ఇదే కదండి మనిషి సమాధానం. రేపు పొద్దున్న దేవుడి దగ్గర అదే సమాధానం చెప్తావా? ఆలోచించిన ప్రియులారా. అయితే నోవాహు గారి గురించి మనం ఆలోచించగలిగితే, ఆ కాలంలో, నోవాహు గారి కాలంలో, ఆదికాండము 6వ అధ్యాయం 9వ వచనం నుంచి చదువుకుందాం అండి. 9వ వచనం నుంచి చదవండి. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడినై ఉండెను, దేవునితో కూడా నడిచాడంటే. దేనితో నడిచాడు? మీరు నడిచారా? ఈరోజు ఏం నడవలేదా? పొద్దున్నే వాకింగ్కి వెళ్తారు కదండి, ఎక్సర్సైజ్ చేస్తారు, అన్నీ చేస్తారు. దేవునితో ఎప్పుడు నడవలేదా? ఏమంటే ఈ రోజు నడిచారా? నడవలేదా? ఇప్పుడు నడుస్తున్నారు మీరు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఇదిగో వాక్యముతో నడుస్తున్నావు. ఇదిగో వాక్యం ఉందా? నువ్వు నడుస్తున్నప్పుడు వాక్యాన్ని ఆలోచిస్తున్నావా అంటున్నారు కదా ద్వితీయోపదేశకాండంలో. ఇప్పుడు ఆల్రెడీ చెప్పారు కదా ఇశ్రాయేలీయులకి, నువ్వు నడుస్తున్నప్పుడు, కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పడుకున్నప్పుడు నీ తలకి, నీ చేతికి వాక్యాన్ని కట్టుకో. చేస్తున్నాం. ఇదేనండి ఈ కాలంలో దేవునితో నడవడం అంటే. ఎంత టైం ఇస్తున్నారు మీరు వాక్యానికి? ఆది యందు వాక్యముండును, వాక్యమే దేవుడు. మీరు వాక్యంతో నడిస్తే ఎవరితో నడిచినట్టు? దేవునితో నడిచినట్టు. ఇప్పుడు నోవాహు ఎవరితో నడిచాడంట? దేవునితో నడిచాడంట. ఇప్పుడు నోవాహులాగా నువ్వు ఈ భూమి మీద బ్రతకాలంటే వాక్యంతో నడవాలి. నిన్ను అంటాడు. అప్పుడు కూడా నోవాహుని అన్నారండి, ఏమన్నారు? ఈడెవడరా బాబు, అక్కడెక్కడో కొండ మీద ఎవడైనా వాడ కట్టుకుంటాడా? ఎవడన్నా సముద్రం పక్కన కట్టుకుంటాడు కానీ. ఏమండి, కొండ మీద ఎందుకు కట్టుకుంటున్నాడు ఈయన? అవసరం ఏముంది? ఏం చేశారంట? హేళన చేశారంట. ఆయన ఎవరు నమ్మలేదంట. యేసుక్రీస్తు వారు ఆత్మరూపిగా వచ్చి సువార్త చేసినా గానీ ఎవ్వరూ నమ్మలేదంట. అప్పుడు అలాంటి కాలమే మనకు కూడా రాబోతుంది త్వరలో. అలాంటి కాలమే రాబోతుంది. ఇదిగో నీ అంతం, ఈ అంతం ఎప్పుడు ఉంటుంది? యేసుక్రీస్తు వారిని అడుగుతారు కదా, నోవాహు దినములలో ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. నీ పక్కన వాళ్ళు అంటారు, అంత మాట బైబిల్ ఏంట్రా, అంత మాట వాక్యం ఏంటి, అంత మాట బైబిల్ పట్టుకుని వెళ్తావేంటి, వీడు ఎప్పుడు చూసినా ప్రార్థన అంటాడేంటి అంటారు. ఎందుకంటే ఇది ఏ కాలం? చివరి కాలం, అంచెకాలం, చివరి కాలం. ఇదిగో ఈ చివరి కాలంలో ఏం జరుగుతుంది? నీ అంతం ఎప్పుడు వచ్చును? ఇదిగో ఇలా అంటారు నిన్ను. ఇప్పుడు ఆ రోజు నోవాహు ఏం చేశాడు? నోవాహు వాడ కట్టుకున్నాడండి. ఏం కట్టుకున్నాడు? ఎవరి మాట చొప్పున? దేవుని మాట చొప్పున వాడ కట్టుకున్నాడు. ఇప్పుడు మరి ఆయన వాడ కట్టుకుని ఎలా ఉన్నాడంట? నిందారహితుడై ఉన్నాడు, దేవునితోటి ఆయన నడిచాడు. అయితే ఈయన వాడ కట్టినప్పుడు భూలోకం ఎలా ఉందంటే చూడండి, కింద ఎవరు ఉంటుంది? 11, 12 వచనాలు చదవండి. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. అంటే భూలోకం అంటే ఇదిగో ఇప్పుడు అక్కడ వంట చేశారు కదా, భూమి చెడిపోయిందని కాదు. ఏదో ఈ భూమికి డ్యామేజ్ అవుతుంది, ఆస్ట్రాయిడ్స్ వచ్చి ఢీకొంటున్నాయి, భూమి డ్యామేజ్ అయిపోతుంది, ఈ చెడిపోవడం కాదండి. కిందకి అంటారు చూడండి. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను, దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. ఇక్కడ చదవండి. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండిరి. ఏం చేశారంటే అండి,
ముగించేసుకున్నాం. భూమి మీద మనుషులందరూ ఏమైపోయారంట? తమ మార్గమును చెడిపేసుకున్నారంటే, తమ మార్గమును చెడిపేసుకున్నారంట. అందుకని ఏమంటున్నారు ఆయన? భూలోకము దేవుని సన్నిధిని ఏమైపోయిందండి? చెడిపోయింది, నెరవేర్చేవారుగా లేరు. పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరాలి. ఇప్పుడు పరలోకంలో భూమి ఏమైపోయింది? చెడిపోయింది. ఇప్పుడు భూమి మీద నెరవేర్చవలసిన వారు ఏమైపోయారు? చెడిపోయారు. అంటే ఇప్పుడు ఈ సంఘం ఏం చేయాలి? పరలోకానికి ప్రతిబింబం ఎవరు? సంఘం. ఇప్పుడు ప్రతిబింబంగా మీరు ఉన్నారు. ఇక్కడ ఎక్కడున్నారు? సంఘంలో ఉన్నారు. ఇప్పుడు పరలోకంలో జరిగే విషయాలన్నీ మీరు ఏం చేయాలి? తెలుసుకుని వాటిని నెరవేర్చడానికి ప్రయత్నించాలి. అంతేనా? వాటిని నెరవేర్చడానికి ప్రయత్నించాలి. పరలోకంలో జరిగేది సంఘంలో జరగాలి. సంఘంలో జరిగేది ఎక్కడ జరగాలి? సంఘంలో జరిగేది ఎక్కడ జరగాలి? ఇప్పుడు ఈ కుటుంబం దేనికి ప్రతిబింబంగా ఉండాలి? దేనికి ప్రతిబింబంగా ఉండాలి? సంఘానికి ప్రతిబింబంగా ఉండాలి. అర్థమవుతుందంటే? అర్థమైందా? అర్థం కాలేదా? సంఘానికి ప్రతిబింబంగా ఉండాలి. ఓకేనా? సంఘానికి ప్రతిబింబంగా ఏముండాలి? కుటుంబం ఉండాలి.